తెలంగాణలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనే విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు చెప్పారు, నేను విద్యాశాఖ కావాలని తీసుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్య మీరు ఏ విద్య చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నారో అది మీ పార్టీలకు తెలుసు, గాంధీ భవన్కి తెలుసు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఇటీవల ఒక న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు 4000 స్కూల్స్ మూసేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది అర్జెంటుగా 4000 స్కూళ్ళు మూసేయాలన్న ఈ దురాలోచన బంద్ పెట్టి మీరు దయచేసి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే స్కూళ్ళల్లో 4000 స్కూళ్ళు చేస్తానని చెప్పేసి, చాలా స్కూళ్ళు తీస్తానని చెప్పేసి 4000 స్కూల్గా మారుస్తానని చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్కూళ్ళు బంద్ చేయడం మానేసి మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిందంటే స్కూళ్ళల్లో ఈ పోక్సోకు సంబంధించిన నేరాలకు సంబంధించి కరికులం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 అంటే ఆ టైంకు పిల్లలకు దాదాపుగా 10 సంవత్సరాలు వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. ఆ 5 సంవత్సరాల నుంచే పిల్లలకు కొంచెం గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అంటే అనేది ఇప్పటి నుంచే చెప్పాలి. అదేవిధంగా 6వ తరగతి నుంచి పిల్లలకు అవతలి జెండర్ ఏంటి, ఆ జెండర్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి అన్న విషయాలు చెప్పాలి.